వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై ఒక దుండగుడు దాడి చేశారు. ఇంతకీ ఆ దుండగుడు ఎవరు? సో అతను మరి ఎందుకు చేశాడు? అండ్ ఎవరైనా చేయించారా? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే నమస్తే. సార్, సైఫ్ అలీ ఖాన్, యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ గారిపై దాడి చేశారు. ఇంతకీ అసలు చేసిన వారు ఎవరు? ఇప్పుడైతే పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు, అతన్ని విచారణ అయితే చేస్తున్నారు. సో ఇంతకీ అతను ఎవరై ఉంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఒక హై సెక్యూరిటీ జోన్ మొత్తం టోటల్ ఎవ్రీ టైమ్ ఇస్ 24 hours అండ్ పెట్రోలింగ్. అక్కడ సల్మాన్ ఖాన్ గారు హౌస్ అవ్వచ్చు, సోమని వివిఐపీస్ హౌస్ అవ్వచ్చు, విఐపీ జోన్ అది మొత్తం టోటల్గా అంతా అక్కడ ఉంటారు, నాకు కూడా తెలిసిన ఏరియాని. అయితే అక్కడ 7 అంతస్తుల్లో ఒక దొంగ వెళ్ళి దొంగతనం చేయడానికి వెళ్ళి దొరికిపోయే పరిస్థితి అయితే ఉండదు. ఓకే. ఎందుకంటే అంత రిస్క్ చేసి మొత్తం అంత సెక్యూరిటీని దాటి వచ్చి సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసే పరిస్థితి అయితే ఉండదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను అనుకుంటుంది ఏమనుకుంటున్నానంటే, గతంలో ఈయన మీద బెదిరింపులు వచ్చాయి, మొత్తం టోటల్గా చంపేస్తామని కొంతమంది బెదిరింపులు వచ్చాయి. ఆ బెదిరింపుల్లో భాగమైనా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏవైనా గొడవలైనా అయ్యి ఉండొచ్చు, లేకపోతే చంపటానికే వచ్చాడేమో అనేది పెట్టి గాయాలు పెట్టి కనబడుతుంది. ఎందుకంటే ఎన్ని ముక్కు మీద పొడిచారు, మెడ మీద గాయం అయ్యింది, 2 మొత్తం టోటల్గా 6 దిక్కల గాయాలు అయ్యాయి. అంటే ఆ వ్యక్తి 6 దిక్కల గాయాలు అయ్యాయి కాబట్టి ఆ వ్యక్తి మనం డబ్బు తీసుకోవడానికే వస్తే డబ్బు తీసుకొని వెళ్ళిపోయేవాడు. కానీ అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళందరికీ కూడా అక్కడ ఏదైతే ఉన్నారో దొంగలకి అందరికీ తెలుసు, హై సెక్యూరిటీ జోన్లో ఉన్నవారి ఇంట్లో ఏ డబ్బులు ఉండవు, వాళ్ళు అన్నీ లాకర్లోనే ఉంటాయి కనుక, మిడిల్ క్లాస్ ఇంట్లోనే ఉంటాయి కనుక దాన్ని వాళ్ళు అంతగా టచ్ చేసి దొంగతనం చేయడానికి అంత రిస్క్ చేసే పరిస్థితి అయితే రెగ్యులర్ దొంగలు చేయరు. ఇది మామూలుగా నాకున్న అవగాహన ఐడియాతో నేను చెప్తున్నా. ఎందుకంటే దొంగతనం చేసేవాడు కూడా ప్రాక్టీస్ చేసి రెక్కీ చేసి దాన్ని మొత్తం టోటల్గా అన్నీ చేసుకుంటాడు. అంటే ఇక్కడ ఏదో చంపటానికి వచ్చాడు, లేదో ఆ ఘాతుకానికి పాల్పడటానికి వచ్చాడు అన్న మాత్రం అనుమానం కనబడుతుంది. అక్కడ 7 సెక్యూరిటీ గార్డులు ఉండొచ్చు, లేకపోతే 13వ ఫ్లోర్ ఉండొచ్చు. ఈ ఫ్లోర్లో అక్కడికి వెళ్ళి అంత సీసీ కెమెరాల్లోని హై సెక్యూరిటీ జోన్లో ఎక్కడైనా దొరికిపోతామని తెలుసుండి దొంగతనం చేయడానికి రెగ్యులర్ దొంగలు ఎవరు పాల్పడరు. సరే, చంపడానికే వచ్చాడు అనుకుందాము, కానీ ఇతన్ని కావాలనే కొందరు ప్రముఖ యాక్టర్స్ పంపించారని చెప్పేసి, లేదు కొందరు కుటుంబ సభ్యులే ఇదంతా చేయించారని చెప్పేసి ఇలా విమర్శలు అయితే వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు? గతంలో ఆయన మీద బెదిరింపులు వచ్చాయి. దాని మీద పోలీసులు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు? దాని మీద పోలీసులు మొత్తం టోటల్గా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసి సల్మాన్ ఖాన్ మీద వచ్చిన బెదిరింపులు కానీ, సిద్దిక్ గారి మర్డర్ కానీ, లేకపోతే అక్కడ హై సెక్యూరిటీ జోన్లోనే ఉన్న ఇది కానీ మనం ఎందుకు వెరిఫై చేయలేదు అనేది ఒకటి, భద్రత వైఫల్యం ఎందుకు కనబడుతుంది అనేది ఒకటి, పెట్రోలింగ్ వైఫల్యం ఎందుకు కనబడుతుంది అనేది ఒకటి, హై సెక్యూరిటీ జోన్లో మనం 24 hours అండ్ మానిటరింగ్ సీసీ కెమెరాలు ఎందుకు మనం మానిటరింగ్ చేయలేకపోయి ఉండేది ఒకటి, హై సెక్యూరిటీ జోన్కి భద్రత లేకపోతే సామాన్యుడి పరిస్థితి భద్రత ఏంటి అనేది, ఇది పోలీసుల వైఫల్యం అనేది మనకు కనబడుతుంది. దీంట్లో ఇక్కడ చుట్టాలు చేశారా, పట్టాలు చేశారా, ఎవరు చేశారా అనేది మనం ఎవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఉండదు. ఇన్వెస్టిగేషన్ ఆపేశారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా నడుస్తున్నప్పుడు మనం ఇష్టమైనట్టు ఊహించేసుకొని పలానాలు చేసుంటారు అనేది మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్కి టైం ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ అప్పుడు మనం ఎప్పుడు కూడా ఏది కూడా మనము ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మనం పలానా వాళ్ళు చేసుంటారంట అని మనం అనకూడదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ వారికి టైం ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్కి మనం ఎప్పుడు కూడా ఆ క్లూ ఇవ్వకూడదు. దయచేసి వాళ్ళకి ఇంటర్నల్గా కొన్ని ఉంటాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేశారు, మనిషి దొంగ దొరికాడు, అది ఏ దానికి వచ్చాడు, దేనికి వచ్చాడు అనేది సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. గతంలో సిద్దిక్ గారి మర్డర్ కేసు అవ్వచ్చు, లేకపోతే సల్మాన్ గారి గారు అవ్వచ్చు, లేకపోతే సైఫ్ అలీ ఖాన్ మీద మర్డర్ చేయడానికి అవ్వచ్చు, లేకపోతే దొంగతనం ఏదైనా మేబీ వెరీ సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఫడ్నవీస్ గారు చెప్తున్నారు, ఇది 1వ 2వ జరిగిన ఘటనల వల్ల ఇక్కడ సేఫ్ జోన్ కాదనుకోకండి, సేఫ్ జోన్ ముంబై. ఎస్, మీరు చెప్తున్నట్టు ఇండియా సేఫ్ జోన్, ఇండియానే సేఫ్ జోన్ సార్, ముంబై మరీ సేఫ్ జోన్. అంటే కాన్స్ మీద ఎందుకు జరుగుతుంది దాడులు, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకుడిగా అమిత్ షా గారు మీరు చెప్పాలి కదా. ఒక సల్మాన్ ఖాన్ మీద గారు ఎందుకు జరిగింది, షారుఖ్ ఖాన్ మీద ఎందుకు అరెస్ట్ చేశారు,
మళ్ళీ క్లీన్ చీట్ ఎందుకు వచ్చింది, మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ మీద ఎందుకు జరిగింది, హై సెక్యూరిటీ జోన్లో మరి ఎందుకు డొల్లతనం కనబడింది, మరి ఆపరేషన్ మీద ఏం చర్య తీసుకున్నారు, ఆ సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు, లేకపోతే సీసీ కెమెరాలు పనిచేస్తుండగా మీరు ఎందుకు మనం పట్టుకోలేకపోయాం, 24 గంటల టైం ఎందుకు పట్టింది, ఒక మనిషిని ప్రాణాపాయ పరిస్థితికి వచ్చేదాకా ఎందుకు మనం చేస్తున్నాం. ఇప్పుడు భార్య నైట్ వేరే అంటే ఇప్పుడు ఆల్రెడీ ముంబై ఇస్ కల్చర్ ఇస్ నైట్ 2 o'clock 3 o'clock 4 o'clock ఇస్ అ కల్చర్. అది ఆ కల్చర్లో వాళ్ళు అక్కడ ఎక్కడో నైట్ పార్టీలు అందరూ ఉన్నారు, ఫ్యామిలీ పార్టీలు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి అబ్బాయి ఉన్నారన్నారు, అబ్బాయి అమ్మాయి ఆయన పడుకున్నారన్నారు. ఇవన్నీ కూడా మనం ఊహాగానాలు మాత్రం కానీ ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా తేలుతుంది. సో ఇప్పుడు మీకు తెలిసినంత వరకు సైఫ్ అలీ ఖాన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు? సైఫ్ అలీ ఖాన్ గారు సేఫ్లో ఉన్నారు, బాగున్నారు, హ్యాపీ అనేది మనకు తెలిసిన సమాచారం ప్రకారం. మేము అందరం కూడా సినిమా తెలుగు ఇండస్ట్రీ తరఫున, ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున ఆయన బాగుండాలి, ఆయన వచ్చి మళ్ళీ సినిమాలు అన్నీ చేయాలి, సినిమాలు చేసి మొత్తం ఏ సినిమాలు కూడా ఎక్కడ నిర్మాత నష్టం కలగకుండా ఆ టైం కూడా ఆయన రెస్ట్ తీసుకొని మొత్తం టోటల్గా సినిమా షూటింగ్లో పాల్గొనాలని బాగుండాలని కోరుకుంటాం. అయితే దీని మీద వెరీ సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే రేపు సల్మాన్ ఖాన్ మీద జరిగింది, సైఫ్ అలీ ఖాన్ మీద జరిగింది, సిద్దిక్ గారి మర్డర్ కేసు అవ్వచ్చు, సో మెనీ పీపుల్ డల్ అంటే భయపడుతున్నారు. ఆ భయాన్ని మనం తీయాలంటే సీఎం గారు వెరీ సీరియస్గా తీసుకొని దాన్ని కూడా సిబిఐకి అప్పచెప్తారా, లేకపోతే అక్కడ మొత్తం టోటల్గా చేస్తారా. మన ముఖేష్ అంబానీ గారి మీద కూడా మొత్తం టోటల్గా దాడి జరగడానికి చేస్తామని చెప్పేసి కొన్ని ఆగంతుకులు కాల్ చేశారు. అక్కడ కూడా వెరీ టైట్ సెక్యూరిటీ. మరి టైట్ సెక్యూరిటీ మీద ఎవరు చేశారు ఏంటి, ఇలాంటివి ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి, దీన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నాం, ఎందుకు ముంబైలో ఈ మధ్యకాలంలోనే కాన్స్ మీద దాడులు జరుగుతున్నాయి, ఎందుకు ఈ మధ్యకాలంలోనే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయకపోతే పార్ట్ ఆఫ్ ది పార్ట్ ఇది ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఈజ్ ద వెరీ సేఫ్ జోన్, హైదరాబాద్ వరల్డ్ హబ్ అండ్ సినీ హబ్ ఇమీడియట్లీ షిఫ్టింగ్ అండ్ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్లో సేఫ్ జోన్ ఉంది, హైదరాబాద్లో మొత్తం టోటల్ ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ చిత్రపటంలో తీసుకెళ్ళి చూపించడం జరిగింది. వాళ్ళకి రెసిడెన్స్లు ఎలా కావాలంటే అలా రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా హై సెక్యూరిటీ జోన్లో మనం హైదరాబాద్ ఉంది కాబట్టి షిఫ్ట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ బొంబాయి నుంచి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి, ఇలాంటి దాడులు ఇంకా జరిగితే మాత్రం దాడులు జరిగితే ఇమీడియట్లీ షిఫ్ట్ అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అది రేవంత్ రెడ్డి గారి కళ నెరవేరబోతుంది. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ లేదు అనేది అక్కడ ఉన్న ఆర్టిస్టుల మీద ఆవేదన. ఆ ఆవేదనని హైదరాబాద్లో సేఫ్ సెక్యూరిటీ ఉంది, మాకు హైదరాబాద్ పోలీస్ ఇస్ ఫ్రెండ్లీ పోలీస్, నిఘా వ్యవస్థ ఎక్కువ ఉంది, మా షూటింగ్కి మేము రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తున్నాం, మా షూటింగ్ హైదరాబాద్లోనే షూటింగ్ ఎక్కువ చేసుకుంటున్నాం, పార్ట్ ఆఫ్ ది షూటింగ్ ఇస్ 80% షూటింగ్ ఇన్ హైదరాబాద్, కనుక మేము 100% మేము హైదరాబాద్లో షిఫ్ట్ చేసి ఎట్లయితే బెటర్ థింగ్ అన్న ఆలోచన అక్కడ హీరోల మీద ఉంది. అక్కడ అలాగే తెలుగు హీరోలు అందరూ కూడా సో మెనీ పీపుల్ అండ్ డిస్కషన్ చేస్తూ సార్ షిఫ్టెడ్ ఈజ్ హైదరాబాద్, వెరీ గుడ్ పీపుల్ అండ్ వెరీ గుడ్ పర్సన్స్ అండ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెల్కమ్ టు హిస్ గవర్నమెంట్. ఓకే, కనుక ఇలాంటిగా దాడులు జరిగితే 100% హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు హాలీవుడ్ అయితే ఉంది అనేది మాత్రం చెప్పడానికి అవకాశం ఉంది. బాలీవుడ్ అయితే హైదరాబాద్కి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.